హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో గవ్వలైతే ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం నేను ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకున్నాను. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్లా అయితే మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు గవ్వల పీట ఉంటుంది కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న ఈ చెక్క, దాని మీద పిండిని అయితే పెట్టి వేలుతో వీడియోలో చూపిస్తున్న విధంగా గవ్వ షేప్ వచ్చేలాగా మనం తయారు చేసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసిన పిండి బాల్స్ మొత్తం కూడా ఇలా గవ్వల్లా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఈ గవ్వలన్నిటినీ కూడా ఆయిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే గవ్వ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఈ గవ్వలు అనేది చాలా సింపుల్ అండ్ క్విక్లీ రెసిపీ. ఎప్పుడైనా తినడానికి పిల్లలకి చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ గవ్వలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొద్దిగా ఎర్రగా కాలిందాక ఉంచుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా కాలాయి కదా, ఇలా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గవ్వల్ని పంచదార పాకంలో అయినా వేసుకోవచ్చు, బెల్లం పాకంలో అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే బెల్లం పాకంలో అయితే వేశాను. దీనికోసం మనం కప్పు పిండి తీసుకుంటే హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని, మరీ పాకం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. బెల్లం కరిగి కొద్దిగా లేత తీగ పాకు వస్తే చాలు. మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న గవ్వలన్నింటినీ కూడా పాకంలో వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని తర్వాత తినొచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గవ్వలు అనేది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, జ్యూసీగా గవ్వలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి.